హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన రూప్ గార్డెన్ ఐడియాలలో మీకు ఈరోజు పాలకూర ఏ విధంగా పెంచాలనే దాని గురించి మీకు నేను చూపిస్తాను. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు నాకు తెలియచేయండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి గార్డెన్ సాయిల్ ఏమన్నా ఉంటే దాంట్లో అది రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ దాంట్లో మీరు కోకోపీట్ కానీ రైస్ హస్క్ కానీ కలపండి. కలిపేసి దాన్ని మీరు తీసుకున్నటువంటి కుండీ కానీ గ్రో బ్యాగ్ కానీ తీసుకుని, ఇది మీకు జనరల్గా 5 to 6 inches సరిపోతుంది మీకు ఈ పాలకూర పెంచుకునేటందుకు. నేను చూపించిన విధంగా మీకు అన్నీ దాంట్లో నీళ్లు పెట్టిన తర్వాత ఇలా ఎవ్రీ 3 inches ఒక రంధ్రం చేయండి. ఏదో పెన్ను లాంటిది తీసుకొని ఇట్లా రంధ్రాలు పెట్టండి. పెట్టేసి మీరు దానిపైన కోకోపీటు కానీ లేదా వర్మీ కంపోస్ట్ చల్లండి. వర్మీ కంపోస్ట్ అయితే బెటర్. పైనుంచి చల్లేసి అది ఒక్క గింజ కూడా మనకు బయటికి కనపడకుండా మీరు ఈ విధంగా మొత్తం కవర్ చేసేయచ్చు. కవర్ చేసి ఫస్ట్ మీరు వాటిని పొయ్యకుండా మీరు మీ దగ్గర ఏమైనా స్ప్రేయర్ ఉంటే దాంట్లో స్ప్రే చేయండి. చేస్తే మీకు ఇలా మీకు 30 రోజుల తర్వాత ఇలా మీకు పాలకూర ఎంత ఆరోగ్యంగా వచ్చిందో చూడండి. వీటిని మీరు ఏం చేస్తారంటే వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫస్ట్. ఎందుకంటే వీటికి మిల్లీ బగ్స్ కానీ పెయిన్ బంక్ కానీ అట్లాంటిది ఏమన్నా వస్తుందా అనేది ఫస్ట్గా మీరు గమనిస్తూ ఉండాలి. ఆ ప్రైమరీ దశలో మీరు అట్లాంటిది ఏమన్నా వచ్చినట్టుంటే మీరు వాటిపైన కొద్దిగా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి. అలాగే మళ్ళీ ఒకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను, మన ఛానల్ కనుక మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి గార్డెన్ వీడియోలు చేస్తూ ఉంటాను. నాకు ఈ గార్డెన్ వీడియోలు చేయటం ఒక హాబీ. మీరు కూడా మీకు జస్ట్ మీరు మీ పోర్టికోలైనా కూడా ఎక్కడైనా కూడా మీరు వీటిలో కుండీలో వేసి ఈజీగా మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు. మీరు పాలకూర పెంచవచ్చు, మెంతికూర పెంచవచ్చు, కొత్తిమీర పెంచవచ్చు, తోటకూర పెంచవచ్చు. మీకు రోజులో కనీసం ఒక 3-4 hours సన్లైట్ పడ్డా కూడా సరిపోతుంది. ఈ విధంగా మీకు ఆకుకూరలు వస్తాయి. ఎందుకంటే ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేసే ముందు ఆకుకూరలతోటి స్టార్ట్ చేయండి. చేస్తే మీకు దాంట్లో వచ్చేటటువంటి లోటుపాట్లన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఆకుకూరలు ఇలా పెంచండి. జై హింద్.